అవకాశాలు ఉన్నాయి. జీవన్ దాన్ అనే పేరుతోటి మనకు స్వర్ణలత మేడం గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ జీవన్ దాన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కిడ్నీ పేషెంట్స్ రిజిస్టర్ చేసుకొని అవకాశం రాగానే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతున్నది. ఓకే అండి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఏ విధమైనటువంటి సహాయం కావాలంటారు? అంటే ఈ డయాలసిస్ అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా నిరుపేదలు కానీ వీళ్ళు కానీ చేసుకోలేని పరిస్థితి. డయాలసిస్ అనేది చాలా ఎక్స్పెన్స్ తో కూడిందండి. పేదలైనా కానీ మధ్యతరగతి వాళ్ళ కానీ వస్తే ఇది భరించే స్థితిలో లేరు. అటువంటి పరిస్థితుల్లో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరము ఈ కిడ్నీ పేషెంట్స్ అందరము పోయి ఇలాగ మా పరిస్థితులన్నీ చెప్పుకోగా ఆయన వెంటనే స్పందించి ఈ కిడ్నీ పేషెంట్స్ కి మనం ఏదైనా కానీ ఛాలెంజ్గా చేయాలి అని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో ఈ డయాలసిస్ ని చేర్చారు. అంతకుముందు గవర్నమెంట్ అడిగినప్పుడు ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది మన లాంటి పేద దేశము చేయలేరు అని చెప్పారండి. కానీ రాజశేఖర రెడ్డి గారు మటుకు ఛాలెంజ్గా తీసుకొని ఇది నేను తప్పక చేస్తాను అని తీసుకుని అలా చెప్పినట్టుగానే ఆరోగ్యశ్రీలో ఈ డయాలసిస్ చేర్పించి ఎంతో మంది కొన్ని వేల మందికి హెల్ప్ అయ్యేటట్టుగా చేశారు. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ డయాలసిస్ ఫ్రీగా లభిస్తుంది కానీ అండి, బస్ పాసులు డయాలసిస్ సెంటర్ వరకు వెళ్లే స్తోమత లేక ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి బస్ పాసులు ఇవ్వడము, ఇంకా మెడిసిన్ కి ఎక్కువగా డయాలసిస్ పేషెంట్స్ స్ట్రగుల్ అయ్యేది మెడిసిన్ కోసం అండి. ఆ మెడిసిన్ వచ్చేటట్టుగా చేయడము, మళ్ళా పెన్షన్స్, ఈ కిడ్నీ పేషెంట్ అనగానే ఇంట్లో ఒక రకమైన స్థితిలో ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా కొంత పెన్షన్స్ కానీ వస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్గా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా ఎవరైనా? ఎక్కువగా అండి, ఎందుకంటే మేము చేసే పని అది. ఎలాగంటే ఈ డయాలసిస్ అనగానే కిడ్నీ పేషెంట్స్ అంతా స్ట్రగుల్, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు 16 years నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను. అలాగే ఇంకా చాలా మంది మా అసోసియేషన్ లో 5000 members ఉన్నారు. మీకు మా లాంటి వాళ్ళం మేము ఎంతో మంది ఉన్నాము. ఇక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ చేయండి, మీకు ఈ లైఫ్ ఇక్కడితో ముసిగిపోలేదు అనేసి వాళ్ళకు ఒక రకమైన ధైర్యం ఇచ్చి అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యేందుకు ధైర్యము, ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళలో చేరుస్తాం అన్నమాట. ఇంకా అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ అప్పుడు అంటే ఎక్కువగా కిడ్నీ పేషెంట్స్ స్ట్రగుల్ అయ్యేది మెడిసిన్ కోసం అండి. ఇప్పుడు ఫ్రీ డయాలసిస్ లభిస్తుంది. ఫ్రీ డయాలసిస్ వల్ల కొంతమంది సేవ్ అవుతున్నారు. అలాగే మెడిసిన్ కూడా ఫ్రీ మెడిసిన్ కానీ అందితే కిడ్నీ పేషెంట్స్ ఎంతో బాధాకరమైనది, వాళ్లకు ఆ బాధలో కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు డయాలసిస్ కి ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా? మంత్లీ ఒక 30,000-40,000 పని అండి. ఇన్వెస్టిగేషన్స్ అయితేనేమి, డయాలసిస్ అయితేనేమి మొత్తం. ఇప్పుడు కాలర్ ఒక లైన్ లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి నిర్మల్ గారు. నిర్మల్ గారు చెప్పండి. హలో నిర్మల్ గారు అడగండి. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి మేడం. మా మామయ్య గారికి 2 కిడ్నీల ప్రాబ్లం ఉందండి. ఓకే. అంటే నేను ఎప్పుడు చూడలేదు, జస్ట్ ఇట్లా పెడితే టీవీలో చూసి కాల్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. చెప్తారా? అంటే ఏం కావాలమ్మా? ఆయనకి 2 కిడ్నీల ప్రాబ్లం ఉందండి. ఓకే. తనకి ఏం హెల్ప్ కావాలి అంటే డిప్రెషన్ లో ఉన్నారా, లేకపోతే మెడిసిన్ ఈ డయాలసిస్ చేయించలేని స్థితిలో ఉన్నారా, ఏం కావాలి మీకు? చేయించుకుంటున్నారు. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరికన్నా యాక్సిడెంట్ అయి ఉంటే కనుక దాని విధంగా కూడా సహాయపడి కిడ్నీ మారుస్తాను అని అదే చేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఆయన ఉండేది ఊర్లో ఉంటారు, రాజమండ్రిలో. ఎక్కడండి? ఆయన ఉండేది రాజమండ్రిలో ఉంటారండి. అంటే చూసి అదే కిడ్నీ ఎవరన్నా ఇచ్చేవాళ్ళు అట్లా ఉంటారు. మీరేం చేయాలంటేనమ్మా, ఫస్ట్ మీరు ఒక హాస్పిటల్ని చూజ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ ఏ హాస్పిటల్లో చేయించాలి అనేది చూజ్ చేసుకుని అక్కడ జీవన్ దాన్ అనే ఒక పథకం ఉంటుంది. ఆ జీవన్ దాన్లో మీరు రిజిస్టర్ చేయించుకోవాలి. మీ పేరు రిజిస్టర్ చేయించుకుంటే మీ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన కిడ్నీ రాగానే మీకు వాళ్ళు ఇమీడియట్గా మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే అండి. అది మీ ఇంట్లో ఎవరైనా కానీ ఉంటే మీ తనకి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళు కిడ్నీ ఇచ్చినా కానీ వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే అండి.
అలాగే శ్రీనివాసరావు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. సార్ నా పేరు శ్రీనివాసరావు సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. నేను కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసి 8 లక్షలు లాస్ అయ్యాను సార్. చెప్పండి. రియల్ ఎస్టేట్ లో కొంచెం 8 లక్షలు లాస్ అయ్యానమ్మా. నాకు కొంచెం ఏమైనా డబ్బులు ఏర్పాటు చేస్తే నా కిడ్నీ నేను ఇస్తానమ్మా. ఆయన యాక్చువల్ డోనర్ గా మారుతానంటున్నారు. ఆయన చేసుకునే బిజినెస్ లో ఇప్పుడు ఇలాంటివి మేము ఎంకరేజ్ చేయట్లేదండి. ఓన్లీ బ్లడ్ రిలేషన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, లేదా జీవన్ దానిలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ మనీ మ్యాటర్ తో ఇవ్వడము తీసుకోవడం అనేది, ఈ మనీతో ఇవ్వడం తీసుకోవడం అనేది చాలా చట్టరీత్యా నేరం అండి. అలాంటివి చేయొద్దు దయచేసి. చాలా బాధ సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కూడా. లేదండి, మీరు స్వచ్ఛందంగా ఈ జీవన్ దాన్ అనేది ఏంటంటే యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే ఇచ్చేదే గాని మనీ మ్యాటర్ తో ఇచ్చేవి కాదండి. నాకు యాక్సిడెంట్ కూడా జరగటం లేదమ్మా. నేను చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలని బీచ్ లోకి వెళ్ళానమ్మా. సైడ్ చేస్తారు వాళ్ళు. కాదండి, మీరు అసలు అంత డిప్రెషన్ ఎందుకండి? మాకు చూడండి, మేము 2 కిడ్నీలు లేవు, డయాలసిస్ పేషెంట్, 16 ఇయర్స్ నుంచి డయాలసిస్. కానీ మేము బ్రతకాలి, కొంతమందిని బ్రతికించాలి అనేసి వింటున్నాం. అటువంటిది మీకు ఇంకా దేవుడిచ్చిన వరాలు కిడ్నీలు ఉన్నాయి, ఇక్కడ ఎంతో సంతోషంగా మీరు జీవించవచ్చు. నా భార్య పిల్లలు పోషించుకోలేకపోతుంది తల్లి. నేను 8 లక్షలు అప్పు. కాదండి, మేము కిడ్నీలు లేకుండా జీవిస్తున్నాం. మీరు కిడ్నీలుండి కష్టపడండి. రోజుకి కొంత అమౌంట్ మీరు కళ్ళ చూడండి, అది మీకు సరిపోతుంది. తల్లి కొంచెం హెల్ప్ చేయండి తల్లి, నేను చాలా బాగా. ఓకే అండి. ఇప్పుడు మరో కలర్ లక్ష్మి చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మా మామగారు మేడం ఒక కిడ్నీ లేదంట, వాపు వచ్చేసింది, మొగము కాళ్ళు, చాలా పేద కుటుంబం మేడం. అయ్యో చెప్పమ్మా. ఆయనకి ఒక కిడ్నీ లేదు మేడం, పాడైందంట. ఇక్కడ అక్కడెక్కడో చూపించినాము. ఆయన పేద కుటుంబం తలా కొంచెం వేసుకొని చూపించినాము. అయినా కూడా పలమనేరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటా ఉన్నాడు మేడం. ఒకటి బాగుంది, ఒకటి పూర్తిగా ఇదైందంట మేడం. మొగము కాళ్ళు చేతులు వాపులు వచ్చేసినాయి మేడం. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? మాకు ఆయనకి ఒక హెల్ప్ సహాయం చేయాలి మేడం. ఇప్పుడు డయాలసిస్ జరుగుతుందమ్మా ఆ పేషెంట్ కి? మేడం అదే డబ్బులు కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్పారు మేడం. డబ్బులు లేక ఇంట్లోనే ఉన్నాడు మేడం. డయాలసిస్ ఎక్కడ చేపిస్తున్నారు? పలమనేరులో మేడం. డయాలసిస్ ఫ్రీగా జరగట్లేదా? లేదు మేడం. మేడం ఆరోగ్యశ్రీ లేదా మేడం? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో డయాలసిస్ ఫ్రీగా జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు లేదంటున్నారు. ఉంది కదండి మేడం. ఎక్కడండి? చిత్తూరా? చిత్తూరు జిల్లా పలమనేరు. పలమనేరు చిత్తూరులో ఉంది కదమ్మా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్. వాళ్ళు సిమ్స్ బొమ్మన్నారు మేడం, వేరే చోట చూపిస్తే. అక్కడ డబ్బు లేదని గమ్మున ఉన్నాం మేడం. ఇప్పుడు మీకు దగ్గరలో చిత్తూరులో ఒకటేనా ఉంది? అది మాకు కరెక్ట్ గా ఎక్కడ తెలియలేదు మేడం. మీరు నా నెంబర్ తీసుకోండి అమ్మా. చెప్పండి మేడం. 944002. నేను తప్పకుండా మీకు వివరాలన్నీ ఇవ్వగలను. నేను చెప్తానమ్మా, మీకు డయాలసిస్ జరిగేటట్టు చెప్తాను. 944 మేడం 944 02 181 74 మేడం. మీ పేరు మేడం? తప్పకుండా అండి, తప్పకుండా మీరు ఫోన్ చేయండి. నేను మీకు తప్పకుండా మీకు చిత్తూరులో డయాలసిస్ లభించేటట్టు చేస్తానమ్మా. మేడం థ్యాంక్స్ మేడం. ఓకే. మమత గారు ఇప్పుడు యాక్చువల్ గా బ్లడ్ డోనర్ ఇస్తానని వచ్చారు అంటే ఆయన సదరు బ్రెయిన్ డెడ్ అయితేనే వాళ్ళది డోనర్ గా స్వీకరించడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, లేదంటే ఇంకా కాదు. ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. మనీ మ్యాటర్ తో ఎవరిది పరాయి కిడ్నీ తీసుకోవడానికి వీల్లేదు. అది ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అది చాలా ఇదనమాట. మనం ఏ కాడికి చేయాల్సిందా బ్లడ్ రిలేషన్ ఉంటే బ్లడ్ రిలేషన్ లో వాళ్ళు ఇవ్వడము, లేదా నెంబర్ 2 ఈ జీవన్ దానిలో అప్లై చేసి బ్రెయిన్ డెడ్ వచ్చినప్పుడు తీసుకోవడం. అదేనండి. ఇప్పుడు సింహాచలం గుజరాత్ నుంచి కాల్ చేస్తున్నారు. సింహాచలం గారు మాట్లాడండి. హలో సింహాచలం గారు మాట్లాడండి. చెప్పండి సార్. మేడం నేను గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మాకు రిలేటివ్ ఒక ఆమె 9th ఏజ్, నాకు 32 ఉంటది. మేము మా క్లాస్మేట్ ఆవిడని, మాకు చాలా రిలేషన్. ఆ అమ్మాయికి జస్ట్ ఒక 10-15
డేస్ ముందు నుంచి ప్రాబ్లం మేడం డయాలిసిస్ ది. ఓకే. ఆ విధంగా అంటే మేము ఆవిడకి ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నాము. ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం మేడం మేము? ప్లస్ మీరు చెప్పండి. సింహాచలం గారు మాట్లాడండి. మేడం అదే నేను అంటున్నాను, ఆవిడకి చాలా తక్కువ ఏజ్ మేడం, 32 years అవుతుంది. ఇప్పుడు సడన్ గా ప్రాబ్లం అయిన దగ్గర 15-20 days అవుతుంది ఆవిడకి ప్రాబ్లం అయ్యి. అలాగే మేడం అలాంటి ఆవిడకి ఇప్పుడు మీరు హెల్ప్ చేయగలరు, ఆ హెల్ప్ మాకు చెప్తే మేము కొద్దిగా ఆ ప్రాసెస్ అవుతాం మేడం. తప్పకుండా అండి. ఏ ఊరు అన్నారు? గుజరాతా? గుజరాత్ మేడం. ఇప్పుడు సదర్ పేషెంట్ ఎక్కడ ఉన్నారండి? సింహాచలం గారు ఇక్కడే ఉన్నారు సార్, గుజరాత్ లోనే ఉన్నారు. గుజరాత్. నాకు గుజరాత్. ఇప్పుడు అక్కడ డయాలసిస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు గుజరాత్ మేడం. ఓకే అండి. ఓకే. ఇప్పుడు డయాలసిస్ కి మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు అవునా? ఓన్ గా ఖర్చు పెట్టుకుంటున్నారు అవుతున్నాయి. ఆవిడకి ఏమైనా హెల్ప్ మీరు చేయగలుగుతా మేము చాలా అంటే మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, సీఎం ఫండ్, పిఎం ఫండ్స్ అవి చెప్పగలం సార్. అంతేగాని మా అసోసియేషన్కి ఎటువంటి ఫండింగ్ అంటూ లేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే చేయాలని ఉన్నామన్నమాట. అది. అలాగే విజయ్ కుమార్ అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నాకు వచ్చేసి యూరిన్ ఇన్స్పెక్షన్ అయ్యేసి కిడ్నీ ప్రాబ్లం అయింది మేడం. హలో చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు చెప్పండి. యూరిన్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కిడ్నీ చల్లపడబడినాయి మేడం. హలో దానికి ఏం చెప్పండి విజయ్ కుమార్, ఓపెన్ గా చెప్పండి, ఏం పర్వాలేదు. కిడ్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది మేడం. యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందని అంటున్నారు, చెప్పండి. చెప్పండి సార్. కిడ్నీ వచ్చేసి చల్లపడిపోయినా మేడం, సన్నగా అయినవి. కిడ్నీ వచ్చేసి కిడ్నీ యాక్చువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ పాడైందని అంటున్నారు ఆయన. పాడైంది మేడం. ఇప్పుడు డయాలసిస్ అన్ని కరెక్ట్ గానే పనిచేస్తున్నాయండి? ఇప్పుడు డయాలసిస్ జరుగుతుందా సార్? ఇప్పుడు డయాలసిస్ జరుగుతుందా అండి? బాగా జరుగుతుంది మేడం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి సార్? ఈ ఎన్నపోసం నప్పిస్తుంది మేడం. డయాలసిస్ యాక్చువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన కిడ్నీ పాడైంది. దాని మూలంగా వెనుముక సమస్యలు కానీ లోన ఇంటర్నల్ గా అతనికి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. యాక్చువల్గా విజయ్ కుమార్ గారు యాక్చువల్గా ఇక్కడ ఈ కిడ్నీలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నిరుపేదల వాళ్ళకి డయాలసిస్ అనేది జరిపిస్తున్నారు మేడం గారు. అలాగే ఆరోగ్యశ్రీ వల్ల ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఉంది. సో అటువంటి వాళ్ళకి ఈ ఫౌండేషన్ అనేది మమత గారు పెట్టారు. ఇది యాక్చువల్గా ఇందాక వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఆయన ఎంతో 8 lakhs ఎంతో అప్పుల్లో ఉన్నాను, నాకు కిడ్నీ ఇచ్చేస్తాను. ఇది ఆయన మాట్లాడారు కాబట్టి అది ఎలివేట్ అయింది. ఇప్పుడు ఈ విషయం యాక్చువల్గా ఇన్నర్ గా జరుగుతూ ఉంటాయంటారా? ఎవరైనా రాంగ్ కేసెస్ ఏమన్నా డీల్ చేస్తారా? కొన్ని జరుగుతుంటాయి సార్. అవి జరిగినప్పుడు పేపర్ వాళ్ళు అవి చేస్తూ ఉంటారు, ఫోకస్ చేస్తుంటారు. అదేంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు అందరూ అవేర్ అయ్యారు. అలాంటివి ఎవరు ప్రోత్సహించట్లేదు. ఎక్కడో జరుగుతుంటాయి అవి. జరిగినవి మనం ఏం చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే వాళ్ళ అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి ఆయన ఎంతో. ఇది ఇప్పుడు కాదు, ఇంకా ఇదివరకటి ఇంకా ఎక్కువ ఉండేవి సార్ ఇట్లాంటివి. కిడ్నీలు అమ్ముకోవడము అలాంటిది ఎక్కువ ఉండేది. ఈ మధ్య చాలా వరకు తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా అవేర్ అయ్యారు. అవేర్ అయ్యి ఈ కిడ్నీలు తీసుకునే వాళ్ళు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బ్లడ్ రిలేషన్ తీసుకోవడం లేదా జీవనదాన్లో అప్లై చేయడం, ఈ 2 ఆప్షన్సే గానీ 3వ ఆప్షన్ ఎవరైనా కిడ్నీ ఇస్తారని అడగడం కూడా ఇప్పుడు ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే, భానుప్రసాద్ ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. భానుప్రసాద్ గారు మాట్లాడండి. మేడం గారు మాట్లాడండి. చెప్పండి. మేడం గారు, మా అన్నయ్య ఆర్టీసీలో పనిచేస్తారండి, హైదరాబాదు. అతనికి కూడా 2 కిడ్నీలు ప్రాబ్లం అయ్యి డయాలసిస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు జీవన్ దానిలో రిజిస్టర్ చేసుకుంటే అక్కడ గ్లోబల్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఇస్తారు మెడిసిన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ చూపిస్తారండి. అక్కడ వచ్చేసి జీవన్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వరుస క్రమంలో వస్తాయండి అవకాశము, లేదా ఎట్లా అండి?
50 సంవత్సరాలండి. అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ని బట్టి వాళ్ళ రిజిస్ట్రేషన్ వారిగా వస్తుందండి. దానికి వెయిట్ చేయాలి. వాళ్ళకు ఆ అవకాశం రాగానే ఇమీడియట్ గా చేసేస్తారు. బ్లడ్ గ్రూప్ని బట్టి వస్తుంది అనమాట. ఏమండి జీవన్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏదైనా ఖర్చు అవుతుందండి? ఒక 5,000 రూపాయలు మాత్రం తీసుకుంటారు సార్. 5,000 రూపాయలు తీసుకుంటారు. కొన్ని టెస్టులు చేయిస్తారు. అవి చేయించుకుంటే మీకు మీ టర్మ్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అదే రోజు జరిగిపోతుంది మీకు ఆపరేషన్. అయితే ఏమండి వరుస క్రమం ఖచ్చితంగా జరుగుతుంది కదండి? ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేవాళ్ళు వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఏం అక్కర్లేదండి. మీ బ్లడ్ గ్రూప్ కి సంబంధించింది రాగానే మీ టర్మ్ అంటే లైన్ గా వస్తూ ఉంటది. మీ టర్మ్ రాగానే ఆటోమేటిక్ గా చేసేస్తారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు పగడ్బందీగా చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్ కి కూడా ఆ లైన్ గా వారీగా ఇస్తూ వస్తున్నారు. ఏమండి ఒక్క హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోద్ది కదండి? ఒక్క హాస్పిటల్ చేసుకుని మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలో డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్లో మీరు చేయించుకుంటే సరిపోతుందండి రిజిస్ట్రేషన్. అది. అలాగే మరో కలర్ తాతారావు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. తాతారావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నాకు వైజాగ్ లో డయాలసిస్ అవుతుంది సార్. కేజీసీలో అవుతుంది సార్. డయాలసిస్ అవుతుందంటే అయితే తల్లికి పిల్లకి కూడా కిడ్నీ ప్రాబ్లం సార్. చెప్పండి. కిడ్నీ ప్రాబ్లం సార్ తల్లికి పిల్లకి కూడా సార్. ఎన్ని రోజుల నుంచి అండి డయాలసిస్? ఇంచుమించి 20 సంవత్సరం బట్టి అవుతుంది మేడం. సంవత్సరం నుంచి. ఓకే. ఇప్పుడు ఏముందండి ప్రాబ్లము? డయాలసిస్ అవుతుంది మేడం. ఇద్దరికి తల్లికి పిల్లకి కూడా ఏమన్నా అవకాశం కిడ్నీ అవకాశం ఏమైనా ఉంటుంది సార్ గవర్నమెంట్ నుంచి అన్నా? ఎంత ఉంది అండి? వయసు ఎంత అండి? 21 అండి అబ్బాయికి. మా మరి జీవన్ దానిలో అప్లై చేయలేదా? చేయలేదండి. అంటే డయాలసిస్ అవుతుందండి. కేజీలో డబ్బులు జీవన్ దానిలో అప్లై చేయండి సార్. మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేయించాలో డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్లో జీవన్ దానిలో అప్లై చేయండి. చేస్తే అది చాలా ఈజీ మెథడ్. మీ టర్మ్ రాగానే మీకు అదే రోజు ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. ముఖ్యంగా పేషెంట్ కి ధైర్యాన్ని ఇవ్వండి. ధైర్యాన్ని. అలాగే ఈశ్వర్ కర్నూలు నుంచి చేస్తున్నారండి. ఈశ్వర్ గారు చెప్పండి. కర్నూలు నుండి కాల్ చేస్తాను. చెప్పండి సార్. అదే డయాలసిస్ 2 years 1.5 year అవుతుంది. అది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించచ్చా? చెప్పండి ఈశ్వర్ గారు, వినిపిస్తుంది. అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందండి? లేదండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించకపోతేనే ప్రాబ్లం, కానీ చేయిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే కేర్ తీసుకోవాలా. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక చాలా కేర్ తీసుకోవాలా. కేర్ తీసుకుంటే మటుకు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుంది. మీరు ఎటువంటి కేర్ గాని తీసుకోకుండా ఏదో అడావుడిగా ట్రాన్స్ప్లాంట్ చేపిస్తే మటుకు చాలా కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు డయాలసిస్ చేపిస్తూ అంటే మాత్రం కూడా ఏం ప్రాబ్లం లేదు కదండి? డయాలసిస్ డయాలసిస్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. ట్రాన్స్ప్లాంటే పర్మనెంట్ సొల్యూషన్. ఒకవేళ కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదరకపోతే అప్పుడు డయాలసిస్ తో కంటిన్యూ అవ్వమంటారు డాక్టర్లు. అది మీరు మస్ట్ గా ట్రాన్స్ప్లాంట్ కే ట్రై చేయండి. ఓకే మమత గారు, ఇక మీ విషయానికి వద్దాం. ఇక మీకు 2 kidneys కూడా ఫెయిల్యూర్ అయిపోయినని చెప్పేసి అని అన్నారు. యాక్చువల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఇది కానీ రాలేని పక్షంలో మీరు కూడా కాస్త బాధ కలిగింది. ఆ నేపథ్యంలోనే మీరు ఈ ఫౌండేషన్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఎంతమంది మీకు ఇలాగా పరిచయం ఉంటారు? ఇప్పుడంటే కాలర్స్ మూలంగా ఈ రకంగా పరిచయం ఉంటారు. మీకు ఇండివిజువల్ గా వచ్చిన వాళ్ళు, అంటే మిమ్మల్ని నేరుగా పరిచయం అయిన వాళ్ళు రోజుకి ఒక 10 మంది 8 మంది వచ్చేస్తారు సార్ మా ఇంటికి. ఏదైనా హెల్ప్ చేయమని, మందులు అడిగేవాళ్ళు కొంతమంది, బస్ పాసులకి మనీ లేవని, కొంతమంది బియ్యం అడిగేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా రోజుకి ఒక 8-10 మంది వచ్చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నా పరిస్థితి, నా గురించి ఆలోచించుకోవడం మర్చిపోయాను. ఈ పేషెంట్స్ కి ఎట్లా హెల్ప్ చేయాలి,
ఈ పేషెంట్స్కి ఎట్లా నేను చేయగలనా లేదా ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. ఎవరైనా కానీ ముందుకొస్తే ఈ పేషెంట్స్కి మందులుగా కానీ బస్ పాసులు ఇవ్వడం కోసం కానీ వాళ్ళకి ఎక్కువగా పేషెంట్స్ స్ట్రగుల్ అయ్యేది మందుల కోసమే. ఏంటంటే ఈ డయాలసిస్లో మస్ట్గా మందులు వాడుకోవాలి. ఆ మందులకి మనీ లేక చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని నాకు ఎంతో ఇష్టం అనమాట. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అలాగే శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. మేము ఏం లేదు, ఈ స్క్రీన్ లో చూస్తున్నాను, ఇది డయాలసిస్ వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి చూస్తున్నారు కదా. అయితే డయాలసిస్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ మీద ఇప్పుడు కొద్దిగా ఫోకస్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం అండి. చెప్పండి. బికాస్ ఆఫ్ మా మదర్ 4 years డయాలసిస్ లో ఉండి చివరికి మా అమ్మగారిని కోల్పోయాం మేము. అయ్యో. అయితే ఏంటంటే ఈ డయాలసిస్ లో చేసుకునే వాళ్ళకి ఆ పిస్టులా అని చేసి వాటి ఫెయిల్యూర్స్ చేస్తాం అని, ఆ డయాలసిస్ చేసే వాళ్ళు కరెక్ట్ గా నెగ్లిజెన్సీ అని, రెగ్యులర్ గా వీళ్ళు వాడుకోవాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి అడ్డగోలుగా రేట్లు వీళ్ళే ల్యాబుల్లోనే దండుకోవటాలు అన్ని కొద్ది ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే అప్పట్లో నేను దీంట్లో ఆదిత్య హాస్పిటల్లో మా అమ్మగారికి చేయించేవాడిని రెగ్యులర్ గా. అయితే దాంట్లో యాదగిరి గారు అని చెప్పేసి ఒక సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్. అయితే అప్పుడు మాకు ఈ ఐడియా ఇచ్చాడనమాట, మీరు కూడా ఒకటి వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి పెడితే కనుక మీ మమ్మీ లాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ మెడికేషన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా మంచి మనకు లాభాపేక్ష లేకుండా మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిరంతర పేషెంట్స్, బతుకున్నంత కాలం పేషెంట్స్ గా ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళకి ఏదైనా మీరు చెప్పింది చాలా ఇదండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి, ఈఎస్ఐ నుంచి చాలా కొన్ని కోట్ల డబ్బులు ఈ డయాలసిస్ పేషెంట్స్ కి ఇస్తున్నారు. కానీ ఒక విజిలెన్స్ అనేది లేదు. అది వాళ్ళకు వేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పేషెంట్స్ కి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందుతుందా లేదా, అక్కడ ఎటువంటి ట్యూబింగ్ వాడుతున్నారు, ఎటువంటిది చేస్తున్నారు అనేది విజిలెన్స్ లేదు. ఆ విజిలెన్స్ లేదు. ఒకటి ఎరిథ్రోపోయిటిన్ అని చెప్పేసి ఇంజెక్షన్ ఉంటుంది కదా మ్యామ్. ఆ ఎరిథ్రోపోయిటిన్ అనేది ఖచ్చితంగా ఐరన్ ఒకటి, ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒకటి ఖచ్చితంగా వెయ్యాలి అంటారు. అవును. అది వీక్లీ వన్స్ వీళ్ళు ఎక్కడి నుంచి ఆరోగ్యశ్రీలో రాదు, ఇంకా దేంట్లో రాదు. ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఇస్తున్నారండి ఎరిథ్రోప్రోటీన్. అచ్చా, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఫైట్ చేశాక ఈ ఎరిథ్రోప్రోటీన్ ప్రతి డయాలసిస్ లోనూ ఒకటి ఇస్తున్నారు. ఎందుకంటే డయాలసిస్ కి వచ్చిన వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ అంటేనే పూర్ పేషెంట్స్ కదా, వాళ్ళు ఎరిథ్రోప్రోటీన్ ఇంజెక్షన్ కొనుక్కునే స్థితిలో ఉండరు. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఎరిథ్రోప్రోటీన్ మస్ట్ అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ కూడా స్పందించి ఎరిథ్రోప్రోటీన్ ఇంజెక్షన్ ఇస్తున్నది. అయితే ఇది చాలా 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 పెద్ద సేవ. మేము ఎటువంటి డయాలసిస్ వాళ్లకు సేవ చేయడం అంటే ఖచ్చితంగా భగవంతునికి సేవ చేసింది అనుకుంటాను. తప్పకుండా సార్, మీరు చాలా బాగా చెప్పారు. కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఓకే, రాజు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. రాజు చెప్పండి. ఓకే, కాల్ కట్ అయినట్టుగా ఉందండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ డయాలసిస్ అనేది ఆరోగ్యశ్రీలో ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరైతే డోనర్ చేయమో వాళ్ళ మీద ఆధారపడింది. ఇంకా అదర్వైజ్ కిడ్నీ పేషెంట్స్ కి ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి అంటే మెడిసిన్స్ పరంగా ఏమన్నా అందివ్వాలంటారా? మెడిసిన్స్ తప్పకుండా అందించాలండి. ఎందుకంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ కి మెడిసిన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది. వాళ్ళకి కానీ ఈ మెడిసిన్ కానీ ఇస్తే వాళ్ళు మళ్ళీ సామాన్య జీవితము గడపడానికి. డయాలసిస్ వచ్చి 1 సిట్టింగ్ వచ్చి 1500-2000 ఎంత అవుతుంది అన్నారు. ఇప్పుడు మంత్లీ మెడిసిన్స్ అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అసలు? ఈక్వల్ ఉంటుంది సార్, డయాలసిస్ అంత ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, మస్ట్ గా ఎవ్రీ మంత్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, సురేష్ కుమార్, అనంతపురం జిల్లా నుంచి. సురేష్ కుమార్ గారు చెప్పండి. హలో, నమస్కారం. నమస్తే అండి. మేడం, మేము నా వయసు 31 సంవత్సరాలు మేడం. ఓకే. నేను 2 సంవత్సరాలుగా డయాలసిస్ లో ఉన్నాను మేడం. ఓకే మేడం, ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది మేడం? తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు డయాలసిస్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. ట్రాన్స్ప్లాంట్ కి మస్ట్ గా వెళ్ళాలి. ట్రాన్స్ప్లాంట్ కుదరని పక్షంలో డయాలసిస్ అన్నమాట. ఈ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అండి, ముఖ్యంగా బ్లడ్ రిలేషన్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేదా జీవన్ దానిలో అప్లై చేయాలి. అవును మేడం, మా సొంత హక్కు ఉన్నది మేడం.
ఆమె నేను స్విమ్స్ లో చేయించుకున్నాను మేడం స్టార్టింగ్ నుంచి తిరుపతి. మ్యాచ్ అవుతుంది అని చెప్పినారు, కాకపోతే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు మేడం మా పేరు. వెయిటింగ్ లిస్ట్ లో ఇంకా మా పేరు రాలేదు మేడం. వస్తుందండి, తప్పకుండా వస్తుంది. మీరేంటంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యాక చాలా కేర్ తీసుకోవాలా. ట్రాన్స్ప్లాంట్ అవ్వడం ఒక ఎత్తు, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక చాలా కేర్ తీసుకోవాలి. ఎలా అంటే ప్రతి మెయిన్ ఎందుకు కేర్ తీసుకోవాలి అంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఈ ఒంట్లోని రోగనిరోధక శక్తిని తీసేస్తారు. రోగనిరోధక శక్తి కానీ బాడీలో లేకపోతే ఏవైనా కానీ వ్యాధులు అటాక్ అవ్వచ్చు అనమాట. అందుకనేసి ఇల్లు నీట్గా పెట్టుకోవడము అలాంటి కేర్ అంతా మనం యూజ్ చేయాలా. చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే అండి, ఇప్పుడు రఘురామ్ ప్రకాశం నుంచి మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి రఘురామ్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా బ్రదర్ కి మేడం ఈ మధ్య కిడ్నీస్ అయితే 90% డ్యామేజ్ అయినాయి 2. చెప్పండి. దానివల్ల అది కిమ్స్ లో హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అంటే డయాలసిస్. ఎక్కడండి డయాలసిస్? కిమ్స్ హైదరాబాద్. ఓకే. ఆయన గిద్దులు అండి మేడం. ఆయన అక్కడికి వచ్చి చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. పోతే 90% డ్యామేజ్ అంటే వీక్లీ 3 సార్లు చేయాలని చెప్పారు డాక్టర్లు. అవునండి. అది భారంతో కూడుకుంది. ఆయన టీచర్ మేడం, అయితే లేట్ అంటే లాస్ట్ ఏజ్ లో చేరాడు. ఇప్పుడు 15 years 16 years ఆయన చేయబట్టింది జాబ్. ఆయనకు 55 years మేడం. పోతే ఆయనకు జీపీఎఫ్ అన్ని పెట్టుకుంటే కూడా 50,000 ఎంత వచ్చేసింది. తర్వాత బంధువులు అంటే అన్నద కజిన్స్ వాళ్ళు ఇల్లు కలిసి మధ్య ఒక 2 లక్ష అంత ఇచ్చారు. మళ్ళీ ఆయన గుంటూరుకి రాయించుకోండి మేడం, మళ్ళీ ఉద్యోగం కష్టమని గిద్దెల నుంచి గుంటూరుకి వెళ్ళొచ్చు. అంటే డయాలసిస్ తో చేయించుకోవచ్చా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఏమన్నా అవైలబుల్ ఉంటుంది? 90% డ్యామేజ్ అని చెప్పారు 2. ట్రాన్స్ప్లాంట్ మీరు జీవన్ దానిలో అప్లై చేయాలండి. ముందు మీరు ఒక హాస్పిటల్ చూజ్ చేసుకోవాలా. ఓకే అండి, ఏ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. స్ఫూర్తి యూఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారండి. స్ఫూర్తి చెప్పండి. హలో మమతా గారు, నా పేరు స్ఫూర్తి అండి. నేను యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నేను మామూలుగా ఫాలో అవుతుంటానండి, మామూలుగా సాక్షి కానీ అక్కడ కానీ. కాకపోతే నేను ఆల్రెడీ చూస్తున్నాను మీది 2 kidneys తీసేశారు అని. అది కూడా మామూలుగానే యాక్చువల్లీ ఫీవర్ వస్తేనే తట్టుకోవడం చాలా కష్టం. సో మీరు 2 kidneys లేకపోయినా కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఇట్లా ఉన్నారు అంటే అది చాలా గ్రేట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి మీకు కావాల్సిన ఎనర్జీ కానీ లేకపోతే మోరల్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు మిమ్మల్ని చూస్తే మీరు అసలు పేషెంట్ లాగే లేరు. సో అట్లా ఉండాలి అంటే చాలా చాలా సపోర్ట్ ఉండాలి. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గుండె ధైర్యం ఉండాలి. సో ఆ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? జీవితం నేర్పిన పాఠాలు అనాలండి. అంటే నా దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారు. ఆ పేషెంట్స్తో ప్రాబ్లమ్స్తో నన్ను చూసుకున్నప్పుడు నాది చాలా తక్కువ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది మేడం. అట్లా వాళ్ళకి ఏదో చేయాలి అనే తప్పనే నన్ను కనిపిస్తుంది చెప్తే ఇంకా నా ప్రాబ్లమ్స్ గురించి నేను ఆలోచించుకునే ఇది లేకుండా పోయింది. ఆ విధంగా నేను ముందుకెళ్తున్నాను అనమాట. మీలాంటి వాళ్ళు కానీ స్పందించి ముందుకు వస్తే నేను ఇంకా పేషెంట్స్కి ఎంతో చేయాలి, ఎన్నో ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన ఉంది. కాకపోతే మామూలుగా ఉన్నప్పుడే అందరూ మన గురించి ఆలోచించుకోవడమే కష్టం. సో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉండి కూడా మీరు ఒకళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే చాలా హ్యాట్స్ అప్ అండి మీకు. అండ్ నేను నా వరకు అయినంత వరకు నేను డెఫినెట్ గా చేయాలని చూస్తానండి. సో బేసికల్ గా మీ అసోసియేషన్ ది చూస్తున్నాను. సో ఇన్ కేస్ నా ఫ్రెండ్స్ తో కూడా నేను మాట్లాడి ఏదన్నా కావాలి అంటే నేను డెఫినెట్ గా చేస్తానండి మీకోసం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఏంటంటే మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా ముందుంటారండి. సో వాళ్ళ తరఫున కూడా నేను మీకు ఏదన్నా చేయాలి అన్నట్టు ఉన్నాను బాగా. సో లైక్ నేను మీ నెంబర్ చూస్తున్నాను అండ్ మీ వెల్ఫేర్ అసోసియేషన్ కి డెఫినెట్ గా ఏదో ఒకటి చేస్తామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా ముందుకు రావడం మాకెంతో ఆనందదాయకం. థ్యాంక్ యూ మేడం. అలాగే జావేద్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జావేద్ చెప్పండి. సార్ నా డయాలసిస్ అయితే ఉంది 1.5 years నుంచి. చెప్పండి సార్. మేడం డయాలసిస్ అయితే ఉంది నాది హాస్పిటల్ లా. చెప్పండి. ఈ ట్రాన్స్ప్లాంట్ కోసం ఏం చేయాలి మేడం?
ట్రాన్స్ప్లాంట్ కోసము ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉన్నారేమో చూడండి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా ఇవ్వకపోతే మమ్మల్ని కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తామండి. కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టుగా చూస్తాము. నెంబర్ 2, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇల్లింగ్ లేని పక్షంలో అవయవదానం ఉంది, దానిలో కానీ మీరు